హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు షన్నుస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే ఎగ్జిబిషన్‌కైతే వెళ్ళాము. ఇంకా ఎప్పట్లానే కరీంనగర్‌లో వింటర్‌లో ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు. ఈసారి థీమ్ వచ్చేసి ఏంటంటే జలకన్య థీమ్ ఇది. ఇంకా ఎంట్రన్స్‌లో అయితే మొత్తం ఇలా అయితే ఉంది. ఫుల్ వీడియో అయితే చూసేయండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నాతో పాటు మీరు కూడా జలకన్యనైతే చూసేయండి. ఇంకా ఎంట్రన్స్‌లో అయితే మొత్తం పోస్టర్స్‌తో జలకన్య థీమ్‌నైతే నింపేశారు. అసలు జలకన్య నిజంగా ఉందా? లేదా? అని చూడ్డానికైతే వచ్చేసాం మేము. ఇంకా ఎంట్రన్స్‌లో అయితే ఒక చిన్న పిక్ అయితే దిగేసాం. ఈ వింటర్ ఎగ్జిబిషన్‌కి మేము ఇంకా మా సిస్టర్స్ అయితే కలిసి వచ్చేసాం. ఇంకా ఎంటరింగ్ అయితే మొత్తం లైటింగ్‌తో యూ షేప్‌లో ఇలా అయితే డిజైన్ అయితే చేశారు. చూడ్డానికి బాగుంది. ఇంకా కొత్తగా ఏదైనా ఉంది కావచ్చని ఇంకా ముందుకైతే వచ్చేసాం. ఇంకా మొత్తం పోస్టర్స్ తోటే నింపేశారు గానీ, ఇంకా చూడ్డానికి క్రియేటివ్‌గా ఏమి అనిపించలేదు నాకైతే. 4, 5 అలా చిన్న చిన్న ఫార్మ్ హౌస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే అందరూ ఈ ఫార్మ్ హౌస్‌లోకి వెళ్తూ అందరూ పిక్స్ అయితే దిగుతున్నారు. ఇంకా మా షన్ను గూడా ఎక్కి కొన్ని పిక్స్ అయితే దిగింది. ఇంకా మేము కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇంకా లాస్ట్‌లో అయితే మీకు ట్యాగ్ జేస్తాను జూడండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది. ఇక్కడైతే పబ్లిక్ అయితే ఎక్కువ ఎంజాయ్ జేస్తున్నారు. వాటర్ అయితే రియల్ వాటర్ అయితే పడుతున్నాయి పైనుండి. అది చిన్నగా వాటర్ ఫాల్ లాగా అనిపించింది. ఇక్కడైతే అందరూ పిక్స్ అయితే దిగుతున్నారు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మొత్తం పోస్టర్ తోటే నింపేశారు. హిమాలయాస్ పోస్టర్స్‌తో. చూడ్డానికి బావుంది. మొత్తం లైటింగ్‌తోనే ఇచ్చేశారు ఈ ఎగ్జిబిషన్ మొత్తం. ఇక్కడ వాటర్ అయితే పడుతున్నాయి గదా! ఈ ప్లేస్ మొత్తం కూల్‌గా అనిపించింది. ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగేసి ముందుకైతే వెళ్ళేసాం. ఇంకా ఈ హౌసెస్ అయితే చాలా క్యూట్‌గా ఉన్నాయి. మొత్తం థర్మాకోల్‌తో అయితే జేశారు. చాలా బాగున్నాయి చూడ్డానికి. ఇంకా విండోస్ దగ్గరైతే అందరూ పిక్స్ అయితే దిగుతున్నారు. కపుల్ పిక్స్ అలా అయితే దిగుతున్నారు. ఇంకా నేను, నా హస్బెండ్ కూడా పిక్స్ అయితే దిగేసాం. ఇంకా షన్ను, ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళైతే దిగేశారు. ఇంకా మా రిషాన్ అయితే మంచిగా చూస్తూ ఎంజాయ్ చేస్తాడనుకున్నాను. కానీ రిషాన్ అయితే పడుకున్నాడు. ఇక్కడ మా బ్రదర్ అయితే ఎత్తుకున్నాడు రిషాన్‌ని. నేను వీడియోస్ తీస్తూ ఎంజాయ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మా బ్రదర్‌కి తన వీడియో కనిపించడం అయితే ఇష్టముండదు. అందుకనే చెయ్యయితే అడ్డం బెట్టేశాడు. అయినా గూడా నేను వినకుండా వీడియోస్ అయితే తీశాను. ఇవొచ్చేసి మా పిక్స్. ఈ ఎగ్జిబిషన్‌కి మేము అనుకోకుండా అయితే వెళ్ళాము. మా బ్రదర్స్, సిస్టర్స్ అందరం కలిసి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్వేరియం అయితే ఉంది. ఇందులోనే జలకన్య అయితే ఉంది. జలకన్య అంటే ఉమెన్‌కే జలకన్య డ్రెస్ అయితే వేశారు. అంతే. తనైతే స్విమ్ అయితే చేస్తుందిక్కడ. ఇక్కడ గర్లే కాదు బాయ్ కూడా ఉన్నాడు జలకన్యలాగా. బాయ్, గర్ల్ అయితే ఇద్దరు ఉన్నారు. ఇంకా మా ఫ్రెండ్ వచ్చినప్పుడు జలకన్య బాయ్ అయితే పెట్టారంట. గర్ల్ అయితే పెట్టలేదంట. ఇంకా మాది గూడా అలానే అవుతుంది గావచ్చు అనుకున్నాను. కానీ ఇద్దరు అయితే ఉన్నారు. ఇంకా పబ్లిక్ మొత్తం గర్ల్ దగ్గరనే ఉండి చూస్తున్నారు. బాయ్ దగ్గరనైతే ఎక్కువ మందైతే ఉండట్లేదు. ఇంకా నేను గూడా అటు సైడ్ అయితే వెళ్ళలేదు. గర్ల్ సైడే ఉండి వీడియోస్ అయితే తీశాను. తనైతే అందరిని విష్ జేస్తుంది. అందరికి హాయ్ జెప్తూ హార్ట్ సింబల్స్ అయితే ఇస్తుంది. ఇక్కడ నేను గూడా తనకైతే హాయ్ అయితే జెప్తే నాకు గూడా హ్యాండ్ అయితే ఇచ్చింది. ఇంకా హార్ట్ సింబల్ పెట్టమంటే గూడా హార్ట్ సింబల్ అయితే పెట్టిందిక్కడ. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూడ్డానికి చాలా క్యూట్‌గా అనిపించింది. ఇంకా ఇదొక్కటే ఈ ఎగ్జిబిషన్‌లో హైలైట్ అంటే ఇదొక్కటే. ఇంకా సేమ్ ఎప్పటిలాగానే రొటీన్‌గా షాప్స్, గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ముందు సైడ్‌కి వెళ్తే ఇంకా అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా జలకన్య దగ్గర అయితే ఎక్కువ సేపయితే ఉండనివ్వట్లేదు. ఇంకా కొంచెం సేపుండి బాయ్ సైడ్ గూడా వీడియోస్ తీద్దామనుకున్నాను. కానీ అక్కడ ఉన్న వాళ్ళైతే త్వరగా చూసి వెళ్ళిపోమ్మంటున్నారు. ఎందుకంటే ఎగ్జిబిషన్ క్లోజ్ చేసే టైం అయితే అవుతుంది. ఎందుకంటే మేము వెళ్ళడమే 9కి అలా వెళ్ళాము. ఎగ్జిబిషన్ 10కి అయితే క్లోజ్ చేస్తారు. అందుకనే త్వరగా అందరిని పంపిస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళని చూస్తూ వెళ్తూనే ఉన్నారు. ఎక్కువ ఫోటోస్ గూడా దిగట్లేదు ఎవరు కూడా. ఎప్పుడు ఎగ్జిబిషన్‌కొచ్చినా గూడా షాపులలో అన్నీ తీసుకోవాలనిపిస్తది. ఎందుకంటే అంత బావుంటాయి. కానీ చూడ్డానికి మనం అందరం చూసి తీసుకోవాలని టెంప్ట్ అవుతూ ఉంటాము. కానీ ఇక్కడ టూ మచ్ కాస్ట్ అయితే చెప్తారసలు. ఇంకా రూ. 100 ఉన్నదాన్ని 300 అట్లా డబల్, త్రిబుల్ అయితే జెప్తున్నారు. ఇంకా ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు మేమైతే.
ఇంకా బావున్నాయి. అన్ని ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, కిచెన్ ఐటెమ్స్, డ్రెసెస్ అన్నీ బాగున్నాయి. అన్నీ చూస్తూ ముందుకైతే వెళ్ళిపోయాం. ఇంకా ఎక్కడికి వెళ్ళినా గూడా నేనైతే కిచెన్ ఐటెమ్స్ అయితే ఎక్కువ చూస్తూ ఉంటాను. నాకైతే తీసుకోవాలనిపిచ్చింది. కానీ రేట్ జెప్పేసరికి నేనైతే తీసుకోలేదు. ఇంకా చిన్న పిల్లల కోసమయితే ఫుల్ టాయ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మా పిల్లలకైతే తీసుకున్నాను టాయ్స్. ఇవి బెలూన్‌వయితే చాలా బాగున్నాయి. కానీ ఇవి త్వరగానే పగలగొట్టేస్తారని ఇంకా ఈ షాప్‌కైతే వచ్చేసాం. ఈ షాప్‌లో అయితే అన్నీ ఎవ్రీ ఐటెమ్ అయితే చాలా బాగుంది. చిన్న పిల్లలవైనా, పెద్దవాళ్ళైనా. హాల్‌లోకి డెకరేటివ్ ఐటెమ్స్, ఇంకా కిచెన్‌లోకి స్పాచులాస్ అన్నీ వుడెన్‌వి అయితే ఉన్నాయి. అన్నీ చూస్తూ అయితే ఉండిపోయాను నేనైతే. ఇంకా ఈ షాప్‌లోనే నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుండి వీడియోస్ అయితే మా సిస్టర్స్ అయితే తీయమంటే తీశారు. ఇంకా నేనైతే ఎక్కువ షూట్ జేయలేదు వీడియోస్. ఇంకా ఎగ్జిబిషన్ మొత్తం అయిపోయే వరకి కొన్ని వీడియోస్ తీయమంటే ఇగ వాళ్ళే తీశారు. ఎగ్జిబిషన్ మొత్తంలో ఈ షాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇందులో ఒక ఐటెమ్ అయితే తీసుకున్నాను నేను. తీసుకొని ఇంకా ముందుకైతే వచ్చి గేమ్స్ అయితే ఆడాము. చాలా గేమ్స్ అయితే ఉన్నాయి పెద్దవాళ్ళ కోసం. ఇంకా గేమ్స్ ఆడుకుంటూ ఇంకా వీడియో అయితే షూట్ జేయలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది గదా! కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మా సిస్టర్స్‌కి చెప్తే ఇగ వాళ్ళైతే తీశారు. ఇంకా పిల్లల కోసం టాయ్స్ అయితే తీసుకున్నాం. ఈ షాప్స్ దగ్గర ఉంటే ఇంకా షన్ను అయితే అన్నీ కొనియమంటది తనకు నచ్చినయి. ఇగ ఏదో ఒకటైతే కొనిచ్చి గేమ్స్ సైడ్ అయితే తీసుకెళ్ళాము. గేమ్స్ ఆడిపించాము. మేము గూడా కొన్ని గేమ్స్ అయితే ఆడాము. అక్కడ వీడియోస్ అయితే తీయలేదు. బాల్స్ వేయడం, రింగ్స్ వేయడం ఇలాంటి గేమ్స్ అయితే ఆడాము. కానీ ఏం గిఫ్ట్స్ వచ్చాయో లాస్ట్‌లో యాడ్ జేస్తాను జూడండి. ఇంకా జెయింట్ వీల్ సైడ్ అయితే వచ్చేసాం మేము. ఇంకా ఈ షాప్స్ దగ్గర నుండి ఈ ఎగ్జిబిషన్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకి ఏ ఎగ్జిబిషన్‌లో అయినా గూడా రొటీన్ ఉంటుంది. ఇంకా ఫుడ్ స్టాల్స్ అయినా, గేమ్స్ అయినా, షాప్స్ అయినా అన్నీ సేమ్‌గానే ఉంటాయి. ఒక జలకన్య థీమ్ వరకే కొంచెం చేంజ్ చేశారంతే. ఇంకా ఎగ్జిబిషన్‌లో ఈ జెయింట్ వీల్ అయితే మా సిస్టర్స్ అయితే ఎక్కారు. కానీ ఎక్కేటప్పుడు హ్యాపీగా ఎక్కారు. దిగేటప్పుడైతే సాడ్‌గా దిగిపోయారు. ఎందుకంటే అది ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందో నాకైతే చిన్నప్పుడే తెలుసు కాబట్టి నేనైతే ఎక్కలేదు. ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్ అయితే మళ్ళోసారి ఎక్కాలనిపించదు. ఎక్కేవాళ్ళైతే అందరూ హ్యాపీగానే ఎక్కుతారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటుంటే ఓకే. కానీ నాలాగా తల తింపడం, వామిటింగ్ రావడం ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కకపోవడమే మంచిది. ఇంకా నేనైతే ఎప్పుడు గూడా ఫేస్ జేయాలనుకోవట్లేదు. ఇంకా ఫుడ్ స్టాల్‌లో అయితే ఈ పొటాటో ట్విస్టర్ అయితే ఎక్కువ మంది అయితే తింటూ ఉంటారు. ఈ చల్ల చల్లని వెదర్‌లో ఇలా పొటాటో ట్విస్టర్ తింటే చాలా బావుంటుంది. కానీ మేము మాత్రం తినలేదు ఈ ఎగ్జిబిషన్‌లో. లాస్ట్‌లో మేమేం తిన్నామో ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ముందుకైతే వచ్చేసాం. పిల్లల కోసం అయితే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మా షన్నుకి ఈ ఒక్క బెలూన్ ఎక్కిస్తే చాలు. ఇంకా తనైతే హ్యాపీగా ఫీల్ అయితది. ఇంకా ఏ గేమ్స్ గూడా వద్దంటది. తనకైతే చాలా ఇష్టం ఈ బెలూను. ఏ ఎగ్జిబిషన్‌కైనా గూడా తననైతే ఇదైతే ఎక్కించాలి. చాలా సేపు ఆడుకుంటది. ఒక 10-15 మినిట్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తది ఇందులో. ఇంకా తనైతే అన్నీ ఆడుకుంటుంటే మేమైతే చూస్తూ ఎంజాయ్ చేసాం. చిన్న పిల్లల కోసం అయితే చాలా గేమ్స్ ఉన్నాయి. పిల్లలైతే మస్తు ఎక్సైట్‌మెంట్‌తో ఫీల్ అవుతూ ఉన్నారు. మస్తు గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా కార్ గేమ్, చిన్న జెయింట్ వీల్ ఇలాంటి పెద్ద బెలూన్, ఏరోప్లేన్ గేమ్, ఆటో గేమ్, ట్రైన్ గేమ్, జంపింగ్ రాడ్ ఇంకా ఇలాంటి పెద్ద బెలూన్ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. మా షన్ను అయితే చాలా ఎంజాయ్ చేసింది. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్స్‌కి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్యామిలీతో వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇంకా గేమ్సే కాకుండా ఫుడ్ స్టాల్స్ గూడా చాలా ఉన్నాయి. ఇంకా ఎవరైనా మన కరీంనగర్‌లో ఉన్నవాళ్ళు ఈ ఎగ్జిబిషన్‌కి వెళ్ళకుంటే ఒకసారయితే విజిట్ చేయండి. మీరు కూడా మీ పిల్లలతో, మీ ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ జేస్తారు. ఎందుకంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఇయర్‌లీ ఒక్కటేసారి పెడతారు గదా! వింటర్‌లో. అందుకనే ఒకసారి విజిట్ చేసి మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఆడామని చెప్పాం గదా! రింగ్స్ గేమ్ అయితే ఆడాము. బాల్స్ గేమ్ కూడా. అందులో మాకైతే ఈ టీ స్ట్రెయినర్ గిఫ్ట్‌గా అయితే వచ్చింది. ఇంకా పిల్లల కోసం ఇది జీబ్ లాంటిదైతే తీసుకున్నాము. షన్ను కోసమయితే
వాటర్ బబుల్స్ గన్ ఉంటుంది కదా! అది కూడా తీసుకున్నాను. ఇంకా ఇంట్లోకి ఇది తీసుకున్నాను. ఇదైతే బాగా నచ్చింది నాకు. కానీ ఇందులో పెద్దవి కూడా ఉన్నాయి. కానీ నేను చిన్నదైతే తీసుకున్నాను. షో పీస్ లాగా బావుంటుందని తీసుకున్నాను. ఫైనల్‌గా పానీపూరి తినేసి వచ్చేసాం. అంతే ఈ ఎగ్జిబిషన్ వ్లాగ్. మరి మీకు నచ్చిందా ఎగ్జిబిషన్ వ్లాగ్? నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరెన్నో కొత్త కొత్త వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.